హలో అండ్ వెల్కమ్. ఫెబ్ 14న వాలంటైన్స్ డే అనే విషయం మనందరికీ తెలుసు. అయితే వాళ్ళ వాలంటైన్తో అందరికీ వాళ్ళ ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్లోనే ఇంకొకటి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చూసేయాలన్న ప్లాన్ కూడా ఉంటుందని తెలుసు. బట్ విజయ్ చెప్పారు ఒక మంచి సినిమాని, బ్యూటిఫుల్ లవ్ స్టోరీని మీకు అందిస్తున్నామని. బట్ స్క్రీన్ వరకు అది ఓకే, బట్ బయట ఉన్న అమ్మాయిలకి అబ్బాయిలకి తను ఒక చిన్న హార్ట్ బ్రేక్ కూడా ఇచ్చారు ఇదే లాస్ట్ లవ్ స్టోరీ అని. దాని గురించి కూడా మాట్లాడదాం. విజయ్ అండ్ టీమ్ మనతో పాటు ఉన్నారు. వరల్డ్ ఫేమస్ లవర్ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. హాయ్, హౌ యూ ఆల్? గుడ్. ఎస్ విజయ్, నిజంగానే ఫస్ట్ మీట్ అవ్వగానే అడుగుదాం అనుకున్నాం. రాశి కూడా అడిగింది, ఇట్ లైక్ హార్ట్ స్ట్రోక్ టు అస్, లాస్ట్ లవ్ స్టోరీ అనడం ఏంటి అనిపించట్లేదు, మనసు వస్తలేదు. ఇంకో కొత్త ఫేజ్లో ఇదేంటి టాటూ? డాడీ. నైస్, లవ్లీ టాటూ. సో మనిషిలో కొంచెం మారుతున్నా. అవునా, చూద్దాం, ఎక్కువ చూద్దాం. ప్రస్తుతానికైతే ఇది అసలు ఆ డెసిషన్ ఏంటి బిహైండ్ దట్? వాట్ హ్యాపెన్? అంటే ఐ కుడ్ ఫీల్ ఇట్, ఐ ఫెల్ట్ ఇట్ coming, I felt it happening. It was happening over a period. నాకు లాస్ట్ 3-4 months లో ఇంకా స్ట్రాంగ్ అనిపించింది. ఈ సినిమా స్టార్ట్ చేయకముందే అనిపించింది ఇంకా ఐ ఫీల్ లైక్ దిస్ మైట్ బీ మై లాస్ట్ అని. కానీ లాస్ట్ 3-4 monthsలో నాకు ఐ ఫెల్ట్ ఇట్ దట్ దీని తర్వాత చేయను నేను, వేరే ఫీలింగ్ అ చేంజ్. సో మా ఆడియన్స్కి నేను చెప్పిన, మా వాళ్ళకి చెప్పిన, మాకు కూడా కదా. యా విజయ్, సో జనరల్గా మీరు రాగానే హగ్ అది ఫీల్ అవుతారు కదా. ఈసారి అమ్మాయిలందరూ నో విజయ్ ఆర్ నాట్ టేకింగ్ యువర్ హగ్ అంటారేమో, బికాజ్ వీళ్ళు చేయట్లేదు అని చెప్పడానికి. సో ఐమ్ జస్ట్ సేయింగ్, అంటే జనరల్లీ అందరు హీరోస్ ఒక మంచి లవ్ స్టోరీస్తో చేసిన తర్వాత, ఒక లవ్ బాయ్ ఇమేజ్ అయిపోయిన తర్వాత ఒక మాస్ ఇమేజ్, అలా దేనికోసమన్నా నెక్స్ట్ ఒక మాస్ సినిమాలు చేస్తూ ఉంటారు. అలా ఒక ప్లాన్లో ఉన్నారా, ఆర్ ఎల్స్ ఏంటి? దెర్ ఇస్ నో ప్లాన్స్. Yeah, there is no, the image is Vijay Devarkonda, there is no mass image, lover image. So ఆ ఇమేజ్లు ఏం లేవు, నేనే చెప్పారు. That's it, no, what I don't want to, you don't want to get typecast. Yeah, they're all under me. Mass image, romantic image are all subcategories of or whatever. So there's no ఇమేజ్ గురించి కోరిక లేదు. జస్ట్ బి యు. తెలిసి ఇప్పుడు నేను అడిగాను రాంగ్ క్వశ్చన్ అది. ఎస్ విజయ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకి వచ్చేస్తున్నాం. చూడగానే నిజంగా మంచి, ఎవరితో చూసినా, ఏ యాక్ట్రెస్తో చూసినా బెస్ట్ పార్ట్ మాకు కనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది సెంటెన్స్ అంటే ఏం చెప్తారు? మీకు ప్రేమ కథల్లో కావాల్సినవన్నీ ఉంటాయి. 3 రకాల ప్రేమ కథలు, 3 డిఫరెంట్ వరల్డ్స్లో ప్రేమ కథ. అంటే ఒక చిన్న ఊరిలో పెద్దగా డబ్బులు లేకుండా, పెద్దగా చదువులు లేకుండా కష్టపడే క్లాస్, అలాంటి వరల్డ్లో ప్రేమ కథ. అది సువర్ణ సీనయ్య ప్రేమ కథ. తర్వాత ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్లో వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ సిటీస్, ఇట్స్ కాల్డ్ సిటీ ఆఫ్ లవ్ అంటారు ప్యారిస్ని. అలాంటి సిటీలో ఒక విపరీతంగా డబ్బులు ఉండటము, ఒక ఫారినర్, ఒక ఫ్రెంచ్ పైలట్ని ప్రేమించడము, అదొక ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్ ప్రేమ కథ. అండ్ వన్ మోర్ లేయర్ ఇస్ కాలేజ్లో మనం పడే ప్రేమ. మన ఫస్ట్ లవ్ ఆల్మోస్ట్, ఆ అమ్మాయిని ఎప్పుడు మర్చిపోలేము, ఆమె నుంచి బయటికి వెళ్ళలేము, అట్లాంటి ఓ ప్రేమ కథ. సో యు సీ ఆల్. ఇప్పుడు ఊర్లో ప్రేమించే ప్రేమ అనేది ఎక్కడైనా ఒకలాగా ఉంటుంది, కానీ తరీకా డిఫరెంట్ ఉంటుంది. ఊర్లో ప్రేమించే తరీకా, ఈ ఫారిన్లో వీళ్ళు ప్రేమించే విధానం, హైదరాబాద్లో కాలేజ్లో నాలాంటి లైఫ్ స్టైల్, నాలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక అబ్బాయి. సో యు గెట్ ఎవ్రీథింగ్. అండ్ ప్రేమలో ఉన్న బాధ, ప్రేమలో ఉన్న ఇబ్బందులు, ప్రేమలో పడటము, ఫస్ట్ వెన్ యూ ఫాల్ ఇన్ లవ్. సో ప్రిటీ మచ్ ఆల్ ఆస్పెక్ట్స్తో రాశాడు క్రాంతి. అండ్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో రాశాడు. అండ్ వి గాట్ లక్కీ వెన్ వి గాట్ ఇంత మంచి కాస్ట్ దొరికినప్పుడు. వి గాట్ లక్కీ వెన్ రాశి డిసైడెడ్ టు డూ యామిని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నలుగురు అమ్మాయిలు ఉన్నారని తెలిసి కూడా ఈ మొక్కుకోవడం. ఐశ్వర్య
కంప్లీట్లీ డీ గ్లాము, చిన్న ఊరు, సువర్ణ వైఫ్ రోలు, ఒక తెలుగు movie. చిన్న పిల్లోడి అమ్మ, అండ్ ఆమె ఫస్ట్ డెబ్యూలో debut ఒక అమ్మలా ప్లే చేయడము, ఆమె ఒప్పుకుంది. క్యాథరిన్ ఆమె రోల్ ఒప్పుకుంది. ఈజా, సో ఇంత మంచి కాస్ట్ పడటము, ఇట్ జస్ట్ టుక్ ద ఫిల్మ్ టు అనదర్ లెవెల్. అండ్ వీళ్ళందరూ డెలివర్ చేసిండ్రు. లైక్ అందరు దే గేవ్ ఇట్ దేర్ ఆల్ అండ్ డిడ్ సూపర్బ్లీ, విచ్ మేడ్ ద ఫిల్మ్ జస్ట్ కమ్ అ లైఫ్. I think the performances are the best thing about the film. యా రసికన్ అంటే మీ ప్రీవియస్ మూవీస్ డెఫినెట్గా మంచి లవ్ స్టోరీస్, తొలి ప్రేమ కానీ, మీ ఫస్ట్ ఊహలుగా చూసినాడే సినిమా కానీ. సో ఇక్కడ ఆ ట్రైలర్ టీజర్స్లోనే మాకు కనిపిస్తుంది తను అన్నట్లుగానే నలుగురు ఉన్నప్పుడు కూడా యాక్సెప్ట్ చేశారు ఏంటంటే మాకే తెలుస్తుంది. సో మీరు విన్నప్పుడు కానీ మీకు ఏంటి అంత ఇంపాక్ట్ చూపించింది? యాక్చువల్లీ థింక్ అబౌట్ ఫోర్ అదర్ కథ వింటున్నప్పుడు ఎప్పుడు నేను నా కెరియర్లో చాలా మల్టీ స్టారర్స్ కూడా చేశాను. ఇప్పుడు విలన్లో కూడా, అంటే మలయాళం సినిమాల్లో నేను కాప్ రోల్లో ఉన్నాను. అక్కడ కూడా ఐఎమ్ నాట్ లైక్ ద యూనో, ఇప్పుడు మారుతుంది ఇవన్నీ. ఇట్స్ జస్ట్ చేంజింగ్. నౌ యూ ఆర్ జస్ట్ క్యారెక్టర్స్ ఇన్ అ ఫిల్మ్. ఇట్స్ నాట్ జస్ట్ హీరో హీరోయిన్, దట్ విలన్ కాన్సెప్ట్ ఇస్ గాన్. ఇప్పుడు ఇది కూడా మారుతుంది అండ్ ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ బికాజ్ ఐ థింక్ దట్స్ వై దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ న్యూ. చాలా కొత్తగా ఉంది. బీ ఇట్ ద స్క్రీన్ ప్లే ఆర్ బీ ఇట్ ద స్టోరీ, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ న్యూ. సో నాకు చాలా ఎక్సైట్మెంట్, యూనో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ వెన్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్. నేను చాలా ఎక్సైట్ అయ్యాను అండ్ ఐ వాజ్ లైక్ ఐ రియలీ వాంట్ టు డూ దిస్ బికాజ్ ఇలాంటి రోల్స్ దొరకలేదు అమ్మాయిలు కూడా, అంటే ఎస్పెషలీ టు యాక్ట్రెసెస్. అండ్ ఐ థింక్ ఇట్స్ అమేజింగ్ దట్ ఐ విల్ గెట్ టు బీ అ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్ లైక్ దిస్. అండ్ ఆనెస్ట్లీ నేను ఆలోచించలేదు అబౌట్ ది అదర్ క్యారెక్టర్స్. ఐ వాజ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ మైండ్. అండ్ దట్స్ ఆల్ యూ కెన్ డూ ఇన్ అ ఫిల్మ్. అండ్ ఈ సినిమాలో ఏంటంటే ప్రతి క్యారెక్టర్కి చాలా మంచి క్యారెక్టరైజేషన్ ఉంది. సో యూ విల్ రిమెంబర్ ఆల్ ఆఫ్ అస్, నాట్ జస్ట్ వన్ పర్సన్. యూ విల్ జస్ట్ రిమెంబర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇలాంటి క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేశారు మా డైరెక్టర్ గారు విత్ హిస్ రైటింగ్ or with his direction. I mean, he's balanced everything in the film. So I think that has worked very well for all of us. I think it was definitely the right decision that I made. ఇన్ని లవ్ స్టోరీస్ చేసిన మీకు దీంట్లో అంత బాగా అనిపించింది ఏంటి? ఇది ఎటువంటి మంచి లవ్, మళ్ళీ ఇంకొక మంచి లవ్ స్టోరీ? నాకేంటంటే యామిని is me. Yamini is the vulnerable Rashi. రియల్ యూ ఆన్ ది Yeah, it's definitely me that nobody's ever seen. That's the vulnerable Rashi. ఓకే Yeah, honestly. ఓకే That nobody's seen, now they'll see. Now it's for everyone to see. Oka love story lo, probably in love, how I will react or how much I'll sacrifice, how much I'll compromise. నేను చాలా రిలేట్ అయ్యాను యామినితో. తొలి ప్రేమలో కూడా నాకు ఐ హ్యాడ్ డౌట్స్ విత్ మై క్యారెక్టర్ బికాస్ షీ వాజంట్ మీ. వర్ష ఇస్ నాట్ రాశి, ప్రభావతి ఇస్ నాట్ రాశి, ఊహలు, యామిని ఇస్ రాశి. ఓకే సో ఐ థింక్ ఫస్ట్ టైం నేను ఎంత రిలేట్ అయ్యాను అండ్ ఐ వాజ్ జస్ట్ లైక్ ఓకే యూనో it will not be easy also because it's just that emotional side that you're going to show on screen. So I think it was very nice. I think I am really looking forward to people watching it. Iza, welcome to Telugu industry. Thank you. So how is it working with these people and all? These people. So I'm not sharing the screen. I haven't act opposite any of the girls, so we have our own space on screen. But with this one, Lot to say. was like a great experience. Everything is pretty new for me here. It's my first movie and which require a lot of trust on me from everyone, from him, from the director and the producer, everyone. But I had like a really great experience. How did these people approach you for this film? Actually, I was out of India for a year. Okay. I was like, almost, let's not say giving up on my career here, but I wanted to have a break. And I got back to renew my visa in 2 weeks. And 2 days before I left, I was supposed to leave. Kranti called me and he said that he had this role. He would like to meet me and narrate the film. So I just flew to Hyderabad and heard the script. And yeah. ఓకే సో విజయ్ మీకు ఫుల్ క్లారిటీ ఉన్నట్టు అనిపిస్తుంది ఆన్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ కెరియర్, వాట్ యూ డూ, ఐ మీన్ ఎవ్రీ స్టెప్ యూ టేక్. ఏం చెప్తారు, నిజంగా అంత క్లారిటీతో వచ్చారా ఇండస్ట్రీకి? Wait, I don't think so. No, I mean, నేను చాలా కన్ఫ్యూజన్లో Oh, no. is it? కానీ చేసేది పూర్తిగా చేస్తాను. Yeah.
విజయ్ ఈ సైడ్ అంటే ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడే నేను కొన్ని నెలలు చేస్తాను 5 years or 10 years ఎప్పుడు అనిపిస్తే అప్పుడు మానేస్తాను సినిమాలు చేయను. అవును. సో వాట్ నెక్స్ట్ ఇవన్నీ కూడా అంటే ఇంత ఫేమ్ ఇంత వచ్చేసినప్పుడు డెఫినెట్గా ఐ హ్యావ్ టు కంటిన్యూ ఇట్ అన్నట్టు ఉంటుంది కదా జనరల్ టు ఆల్ పీపుల్. బట్ హీ సేస్ దట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, దిస్ ఇస్ వాట్ ఐ డూ, ఇంత క్లియర్గా ఉంటారు కదా. సో ఏంటి అంత క్లారిటీ అనేది? ఇట్స్ మై పర్సనల్ క్వశ్చన్. యా కరెక్టే. అంటే నాకు లైఫ్లో ఆ ఫేజ్లో నాకు అనిపించింది నేను చెప్పేస్తుంటా. ఆ టైంలో ఏవో ఇంటర్వ్యూలు ఇస్తుంటాం, అప్పుడు లైఫ్లో ఏ ఫేజ్లు అప్పుడు మీరు ఏదో క్వశ్చన్ అడుగుతారు, అప్పుడు నాకు అనిపించింది నేను చెప్పేస్తా. సో దెర్ హ్యావ్ బీన్ టైమ్స్ వేర్ ఐ వాంటెడ్ టు జస్ట్ టేక్ 1 year బ్రేక్. ఎప్పుడు అది ఎప్పుడు అనిపించింది? ఆఫ్టర్ అర్జున్ రెడ్డి? నాట్ ఆఫ్టర్ అర్జున్ రెడ్డి. ఐ థింక్ గీతా గోవిందం 3 రిలీజ్లు బ్యాక్ టు బ్యాక్ చేసిన. గీతా గోవిందం, నోటా, ట్యాక్సీ వాలా అవి చేసి ఐ గాట్ ఎగ్జాస్టెడ్. అండ్ ఐ వాజ్ లైక్ ఐ వాంట్ టు టేక్ లైక్ అ బ్రేక్ ఇన్ లైఫ్ టైప్. డియర్ కామ్రేడ్ చేసేటప్పుడు కూడా అనుకున్నా ఒక 1 year ఆఫ్ తీసుకొని కొంచెం లైఫ్ బ్రతికి మళ్ళీ వద్దాము. మధ్యలో తర్వాత నేను ఎట్లా అంటే మైత్రి వాళ్ళతో ఒక బైక్ రేసింగ్ సినిమా చేస్తున్నా, హీరో అని. సో ఐ వాజ్ ట్రైనింగ్ టు రేస్ అండ్ ఐ గాట్ వెరీ గుడ్ అట్ ఇట్. అండ్ దెన్ ఐ థాట్ ఐ వాంట్ టు బికమ్ అన్ అమెచ్యూర్ రేసర్. నేను సీరియస్గా రేసింగ్ లైసెన్స్ తీసుకొని బైక్ రేసింగ్ చేద్దాం అనుకున్నా. కానీ సడన్గా క్రాంతి సినిమా ఇవి పడ్డాయి. ఇప్పుడు పూరి గారి సినిమాకి థైలాండ్లో ఫైట్ ట్రైనింగ్ నేర్చుకున్నా. సో నా suddenly I was feeling while shooting in Bombay, I was like I want to do some fights. Like I want to get into mixed martial arts. So నాకు అట్లా ఫేజ్లు ఉంటాయి. ఏజ్ చేస్తే అది లైఫ్లో చేయాలనిపిస్తుంది, అవి చేయలేక యాక్టింగ్ చేస్తామేమో. జనరలీ ఆల్ దిస్ యాక్టర్స్ సేస్ దట్ వాట్స్ యువర్ లైఫ్, సినిమా అనే లైఫ్ ఉంది, సినిమా ఇట్స్ ఆల్ అబౌట్ సినిమా అని అంటారు కదా. But you're not saying that. You know, he said in the middle of the film that I'll give up acting for 1 year, 2 years. Let me get into direction. I was like, what the? Direction also. Okay. That is a very serious thought. He'll be a very good director. Kani actually nizanga chepparu during the shoot that I will give up acting ani. Like what the Ram, please just keep acting. చూడండి రాశి మీతో సినిమాలు చేస్తున్న అమ్మాయికి ఎలా ఉంటాయి, బయట ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది చెప్పండి. పాపం రాశి చాలా జెన్యున్గా అన్నది. నో, డోంట్ బి స్టూపిడ్, వై విల్ యు స్టాప్ యాక్టింగ్. మేబీ అట్ సమ్ అదర్ ఫేజ్ మళ్ళీ అనిపిస్తుందా? లేదు కదా. అంటే నౌ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిల్మ్ ఐఎమ్ షూటింగ్. కరెంట్లీ సెట్స్లో ఉన్న పూరి గారితో అది ఐఎమ్ హ్యావింగ్ ఫన్. So I'm enjoying being on set as an actor again. So now I don't feel like giving it up right now, but I do want to take a break for some time whenever possible soon. So appudu meeku nachanivi cheyadanика inka I mean I want to write and direct something. Wow. He'll be very He's also working same. Then again also you're taking gap of course, but working in cinema. I just want to do that once. Chuddam చేసి చూద్దాం అనే స్పేస్లో అనిపిస్తుంది ఒకసారి. ఆల్రౌండర్ అంటే అది వర్క్ అయితే ఆల్రౌండర్, ఫెయిల్ అయితే I'm sure it will work out. He has that sensibility ఉంటుంది. ఏంటి విజయ్ డైరెక్షన్ మీద మీరు ఫుల్ క్లారిటీ ఉన్నట్టున్నారు, బాగా తీస్తాడు అని అంటున్నారు కదా. అంటే he has that, as I said, sensibility ఉంది. He knows direction. I don't know how, కానీ he knows it. So I think definitely if he decides to write and direct, it'll do well. Yeah. One day set మీద we're in Paris or something, Kranti, Vijay, I want to buy you something అన్నాడు. Why, what, no need అంటే no I want to gift you something అన్నాడు. వెళ్ళి he bought me a pen. అదే క్రాంతి ఎవడు రాస్తాడు క్రాంతి, ఇప్పుడు నేను రాసి డిగ్రీలో రాసిన లాస్ట్, ఇప్పుడు ఏం చేస్తా నేను పెన్తో అంటే క్రాంతిస్ వరల్డ్. ఎవర్ రైటర్ ఇన్ యూ, ఐ వాంట్ యూ టు ఎక్స్ప్లోర్ దట్. రోజు రాయి, కలం కాగితం లేకపోతే కలం కాగితం లేకపోతే ఒక పోయట్రీ. క్రాంతి చాలా పోయటిక్ ఫెలో అని చెప్పి ఇది రాయని నాకు హీ బాట్ సమ్ ఎక్స్పెన్సివ్ పెన్. అంటే ఇట్లా 6,000 7,000 ఉంటాయి కదా కొన్ని పెన్లు, ఎందుకు ఉంటాయో
So he bought రాయడానికి like ఏదైతే some Mont Blanc, some Yeah, stuff. Mont Blanc, yeah. So he bought me and put it in my pocket and went. I don't know where that pen is. What? That is Why so you sad, say yeah. Huh? That is someone gives you from their heart, you don't take care It of was it. in the pocket last. I remember it. He is very forgetful though, I think. He will not forget. It's like ఆయన చాలా ఇంటెన్సిటీతో చెప్పినట్టున్నారు మీకు రాయమని పక్కన మంచి పెన్ ante he just forgets, like randomly just forgets, which is very good, I think, because I don't forget Amigo is anything. always like that. And he forgets. And honestly, he చాలా కొత్తగా ఆలోచిస్తారు. ఐడియాస్ కూడా like he has very అది అర్థం new. కూడా కాదు నెక్స్ట్ ఏం తీసుకుంటారు We don't అవును even అంటే understand he's what his next he's step very is. good with new ideas and okay, you know, we'll do it like this or we'll do it in a certain way. So that's why I think he'll make for a very good director, but after a lot of years. కొన్ని years తర్వాత I think he should. It's the first film in Telugu and work with so many co-stars. How is it? I mean, for other three actors and Vijay. In this movie, I'm acting with Vijay only, you know, like the girl. Oh yeah. In Paris shooting, right? Entire shooting. Yeah, and the girls, all of us, we have our own space on screen and our own. You're all sharing me. We are all sharing Vijay. So sharing Vijay was quite a good experience. I just think it's a very wrong way to put it. But yeah. Yes, but yes, of course, I'm super happy to Okay. be on board with all these three girls, you know, like Rashi, Katrin, and Aishwarya. They are very, very talented. So for me, it was like a nice big package, and Vijay came along with us. విజయ్ ఈ 4 లింక్ ఎలా ఉంటుందనేది కూడా పెద్ద క్వశ్చన్ ఉంది అది మీకు మూవీ చూడాలి, Yeah. అది Feb 14th మీరు చూసి మీకు అర్థమవుతుంది మొత్తం. ఓకే సో విజయ్ మీరు చెప్పండి అసలు వ్యాలంటైన్స్ డేని మీరు అంటే కాలేజ్లో ఉన్నప్పుడు కానీ లేదా స్కూల్ ఎలా ఉన్నప్పుడు కానీ ఎలా క్యూరియస్ ఉండేవాళ్ళు దాని గురించి, లేకపోతే ఏదైనా ఉండేదా లేదా ఇట్స్ లైక్ అదర్ డే ఆర్ హౌ డు యూ డిఫైన్ లవ్? మాది బాయ్స్ హాస్టల్, సో వ్యాలంటైన్స్ డే చేయడానికి పెద్ద స్కోప్ లేదు. అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా వ్యాలంటైన్స్ డే అంటే నెక్స్ట్ ఉంటాయి, బయటకు అంటే- వచ్చిన తర్వాత షుడ్ ఎక్స్ప్లోర్. యా అని అనుకున్నాము, కానీ బయటికి రాగానే అమ్మాయిలంటే మేమందరం భయం, మాకు అమ్మాయిలంటే భయపడ్డాం మేమందరం. దే డోంట్ ఫీల్ దట్ ఇప్పుడు కాదు, అప్పుడు అప్పుడు. బట్ యూ బిలీవ్ నో దట్ ఐ వాస్ వెరీ స్కేర్డ్ ఆఫ్ విమెన్. I don't think so. I would he's scared shiver. of he's saying that he's scared of women. Not present Not tense, love, past. before. Maybe. Do you agree with it? Maybe. I was very scared of Yeah, women. Genuinely. Maybe, I don't know. I don't know how, like in what aspect, but It's just you guys are women కొంచెం intimidating ఉంటారు, మీకు తెలియదు. Maybe you've met such intimidating women. No, and I also think when you like something so much, it's scary. You like everyone. That's why you're scared of everyone. yeah, he liked me. అంటే అప్పుడు నాకు అంటే జనరలీ వెన్ యూఆర్ గ్రోయింగ్ అప్ యూ జస్ట్ లైక్ అమ్మాయిలంటే నచ్చుతారు అంతే. ఈ అమ్మాయి ఆ అమ్మాయి అని స్పెసిఫికేషన్ కాకుండా Do జనరల్ you have like a huge crush on anyone at ఐ that హ్యాడ్ time? కాలేజ్లో, అంటే నేను ఇంటర్మీడియట్లో ఫస్ట్ టైం అమ్మాయిలని దగ్గరగా చూసిన. Okay. Female attention? Hmm? Female Hey, మీరు attention ఆ Vijay- టైంలో? ఉండింది, బట్ ఐ డి నో హౌ టు డీల్ విత్ ఇట్ బికాస్ సో అమ్మాయిలు నాతో మాట్లాడితే నేను బయటికి చూసేటోడిని, కిందకి చూసేటోడిని, ఐ కాంటాక్ట్ చేయలేకపోతుండే. మీరు చేయలేదు. ఇప్పుడు Actually. హ్యూజ్ ఫాలోయింగ్ ఎనీవేర్ యూ గో, ఐ మీన్ ఎనీ స్టేట్ ఎక్కడైనా విజయ్ 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 అన్నట్టు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అదంతా? మంచిగా అనిపిస్తుంది, ఆల్ ఐజ్ ఆన్ యూ. మంచిగా అనిపిస్తుంది. బాగుంది. Even my friends from Brazil who doesn't even understand Telugu or whatever, they are like, oh my god, Vijay. I'm like, బట్ ఇది ఒక విషయం చెప్పాలి ఏంటంటే యాజ్ యాక్టర్స్ పీపుల్ ఆల్వేస్ సీ ద ఇమేజ్, పీపుల్ ఆల్వేస్ సీ ద ఫేస్, ఆర్ పీపుల్ ఆల్వేస్ సీ వాట్ యు ఆర్ ఇన్ అ ఫిల్మ్. కానీ ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ నో ద రియల్ విజయ్ ఆల్సో. సో దట్ లవ్ ఈస్ వెరీ ఓవర్వెల్మింగ్. ఐఎమ్ షూర్ ఇట్స్ వెరీ నైస్ టు హ్యావ్ దట్ అటెన్షన్. బట్ I just don't know. Do you want to know? Do you want them to know you, the real you? Because do you think that? Do you feel the same way? Do you think that they don't know the real you, or you're just the way you are real on the towards screen. I mean, the way you talk with the people. Because he's very soft-hearted, Yeah. and I don't know if that reflects really. Maybe they'll love him more if they know him. I think maybe. విజయ్ నిజంగా తను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పింది లవ్ అనేది డెఫినెట్గా టైము ఏది సేమ్, ఆ ఎమోషన్ సేమ్.
టైం మారుతుంది ఏదో డిఫరెంట్ వేస్లో ప్రపోజల్స్ అది. సో మీరు హౌ యూ డిఫైన్ ఇట్? ఐ మీన్ లవ్, ఐ థింక్ వెరీ డిఫికల్ట్. it's hard to define love because it's such a Let's broad. call Kranti and Ah, ask for help. క్రాంతి మాధవ్ని అడిగితే ఏదో ఏదో పోయం అన్నా చెప్తారు క్రాంతి గారు. అకార్డింగ్ టు యూ? నేను క్రాంతి పదాలలో చెప్తా. ఈ ప్రపంచంలో ఏదైనా శిష్యు జన్మిస్తే అందరూ అది మేము వినేసాం. We want something new again. Something that Vijay genuinely We feels want new about love. version, not Kranti Madhav's. నాకేమనిపిస్తుంది అంటే లవ్ ఒక అద్భుతమైన ఫీలింగ్. మనకి చివరికి లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇమోషనే లవ్. ఎందుకంటే మనకు గుర్తుండిపోయేది, మనకి దగ్గరగా ఉంచుకునేది, మనని ఎక్కువగా ప్రేమించే వాళ్ళం, మనం ప్రేమించేవాళ్ళం. అంటే మనకు లైఫ్లో ఎప్పుడు కావాల్సిన వాళ్ళు మన అమ్మ నాన్న, తమ్ముళ్ళో చెల్లెల్లో అక్కల్లో, నాకు మా స్కూల్ ఫ్రెండ్స్, బికాస్ దీస్ గైస్ జస్ట్ లవ్ మీ అన్కండిషనలీ. అండ్ మనం ప్రేమించిన వాళ్ళం ఎండ్ ఆఫ్ ద డే వెన్ యూఆర్ 50, 60, దీస్ ఆర్ ద థింగ్స్. వీళ్ళే మన దగ్గర ఉంటారు, వీళ్ళతోనే టైం గడుపుతాం. 70% of our time we'll spend with them, they will be there. So I think just love is like చాలా ఇంపార్టెంట్ ఎమోషన్, చాలా కావాల్సిన ఎమోషన్. అండ్ those who find love are truly lucky. మంచి పెళ్ళిళ్ళల్లో ఉండి, మంచి రిలేషన్షిప్స్లో ఉండి, మంచి ఫ్యామిలీస్ ఉండి, అమ్మ నాన్న కూడా మంచి ప్రేమించే వాళ్ళు లాస్ట్ టైం ఉంటే ఐ మెట్ హిమ్, అప్పుడు చెప్పారు పెళ్ళే చేసుకోకుండా ఎవరు దాని సజెషన్స్ ఇస్తారంటే తన ఫ్రెండ్స్. నాకు ఇంకా పెళ్ళిళ్ళు చేసుకుంటే చిరాకులు వేస్తుంది, ఎందుకు చేసుకుంటాను. కానీ ఇంకా నెమ్మది 35, 36 చేసేసుకోవాలంటారా? చేసుకో. ఎందుకంటే నేను చేసుకుంటలేను, వాళ్ళు చేసుకుంటారు, చేసుకొని ఎక్కువ గల్లవారు. అదే నాకు ఇరిటేషన్. అయితే నేను చేసుకున్న తర్వాత చేసుకుంటే ఓకే, చేసుకోకపోతే బెస్ట్. ఇంకా వాళ్ళకి అవ్వనట్టే. మీ వరకు వెయిట్ చేసి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఫేమస్ లవర్ మంచి లవ్ స్టోరీ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.